ఇప్పుడే విశ్వంబర సినిమాకి సంబంధించిన బర్త్డే టీజర్ కట్ అయితే చూశాను. ఒక్కసారి ఆ టీజర్ కట్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా పైన ఉన్న నెగిటివిటీ మొత్తం ఎగిరిపోద్ది. గూస్ బంప్స్ స్టఫ్ అన్నమాట. నిజంగా ఫెంటాస్టిక్ టీజర్ కట్. ఇంతకి ఇది చెప్పింది నేను కాదు, బేబీ సినిమా అలాగే కొబ్బరి మట్ట లాంటి సినిమాలు తీసిన సాయి రాజేష్ గారు అన్నమాట. నిన్నే వశిష్ఠ గారితో కలిసి ఆయన అయితే విశ్వంబర సినిమాకి సంబంధించిన కొత్త టీజర్ అయితే ఆయన అయితే చూశాడు. మనందరికీ తెలిసిందే, విశ్వంబర సినిమాకి సంబంధించిన ఫస్ట్ టీజర్ కట్ రిలీజ్ అయినప్పుడు ఆ సినిమాలో ఉన్న గ్రాఫిక్స్ కావచ్చు, ఆ విఎఫ్ఎక్స్ వర్క్ కావచ్చు, చాలా మంది చాలా రకాలైన ట్రోల్స్ అయితే వేశారనమాట. సినిమాకి ఇప్పటి వరకు ఆ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ ని ఇప్పటి వరకు ప్రకటించకపోవడానికి కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే, విఎఫ్ఎక్స్ వర్క్ ని వీళ్ళు పక్కాగా చేసిన తర్వాతే, అంటే 100కి 100% వాళ్ళు అనుకున్న విధంగా అవుట్పుట్ వచ్చిన తర్వాతే ఈ సినిమాని రిలీజ్ చేసే ప్లానింగ్ లో అయితే వీళ్ళైతే ఉన్నారు. మాక్సిమం దానికి సంబంధించిన వర్క్ కూడా అయిపోయింది. నాకు తెలిసి ఆగస్టు 22న వచ్చే టీజర్ తోనే ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ ని కూడా వీళ్ళైతే ప్రకటిస్తారు. అయితే అప్పుడు వచ్చిన నెగిటివిటీ ఏదైతే ఉందో, అది ఆగస్టు 22న రాబోయే టీజర్ కట్ ఏదైతే ఉందో అది చూసిన తర్వాత మొత్తం పటాపంచలైపోద్దని చాలా అంటే చాలా కాన్ఫిడెంట్ గా అయితే సాయి రాజేష్ గారు అయితే చెప్పారు. ఖచ్చితంగా అది జరగాలి కూడా. ఈ రోజుల్లో సినిమా ఎలా ఉన్నా, సినిమా స్టోరీ పక్కన పెట్టండి, స్క్రీన్ ప్లే పక్కన పెట్టండి, ఏదైనా పక్కన పెట్టండి, స్క్రీన్ మీద సినిమా చూస్తున్నప్పుడు ఆడియన్స్ ఎంత మిస్టేక్ ను కూడా వదలట్లేదు అనమాట. పిన్ టు పిన్ అయితే చూస్తున్నారు, ఫ్రేమ్ టు ఫ్రేమ్ అయితే చూస్తున్నారు. వాళ్ళు పెట్టిన డబ్బులకి ప్రతి ఫ్రేమ్ కూడా కరెక్ట్ గా ఉండాల్సిందే. ఏ మాత్రం తేడా వచ్చినా సరే ఏకి పారేస్తున్నారని చెప్పాలి. అందులోని ఈ మధ్య ఫ్యాన్ వార్స్ అయితే ఎక్కువైపోయినాయి కాబట్టి ఒక చిన్న పాయింట్ దొరికినా సరే సోషల్ మీడియా మొత్తం కూడా అదేదో పెద్ద ఉపద్రవం వచ్చినట్టయితే చాలా ఈజీగా అయితే స్ప్రెడ్ చేసేస్తారు. మనం ఆల్రెడీ లేటెస్ట్ గా రిలీజ్ అయిన సినిమాలను అయితే చూస్తున్నాం కదా. కాబట్టి పక్కాగా ప్రొడక్ట్ రెడీ అయిన తర్వాతే సినిమాని రిలీజ్ చేయడం అనేది చాలా మంచిది. అదే విశ్వంబర సినిమా టీం అయితే చేస్తున్నారు. నాకు తెలిసి మనం ఆల్రెడీ ఇప్పుడు సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ అయితే చూసాం కదా, రామరామ సాంగ్. ఆ సాంగ్ లోనే క్వాలిటీ అయితే చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయినట్టు అయితే అనిపించింది. యాక్చువల్ గా అప్పుడు రిలీజ్ చేసిన టీజర్ కట్ ఏదైతే ఉందో అది చాలా హడావుడిగా రిలీజ్ చేసిన టీజర్ కట్ అనమాట. దాంట్లో వాడింది కూడా వీళ్ళు అసలైన విఎఫ్ఎక్స్ అయితే కాదు, అది ఏఐతో చేసిన విఎఫ్ఎక్స్ షాట్స్ అయితే ఆ టీజర్ మొత్తం కూడా ఉంటాయి. కాబట్టి దానికి ఇప్పుడు ఆగస్టు 22న వచ్చే టీజర్ కి ఎటువంటి సంబంధం అయితే ఉండదో, ఖచ్చితంగా ఫ్యాన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో, సినిమా ఆడియన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ అంచనాలని అందుకునే విధంగానే ఈ ఆగస్టు 22న రాబోయే టీజర్ కట్ అయితే ఉంటుందని నేనైతే కోరుకుంటున్నా. ఆగస్టు 22న చిరంజీవి గారి ఫ్యాన్స్ కి అయితే పండగ రోజు అనే చెప్పాలి. విశ్వంబర టీజర్ కావచ్చు, అనిల్ రావుపూడి గారి ఫస్ట్ లుక్ కావచ్చు, ఇంకా ఇంకొక అప్డేట్ కూడా ఉంది. అది ఆ రోజు అయితే మనకైతే తెలుస్తుంది. నిజంగా ఆగస్టు 22న ఇంకా స్టాలిన్ రిలీజ్ అయితే ఉంది. కాబట్టి ఆగస్టు 22 అన్ని ప్రశ్నలకే సమాధానం అయితే దొరికిద్ది అనమాట. వెయిట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.